హలో అందరికీ. ఈరోజైతే దేవుడి దగ్గర పూజ సామాన్లయి వాడతాం కదండీ! ఇత్తడి ఇత్తడివి, రాగివిని. అవైతే మనం చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని మామూలుగా సేవండి గిన్నెలు అలాంటివి కాకుండా ఇలాంటి స్టీల్‌ది అయితే బావుంటుందండి. సేవండిది అయితే నల్లగా అయిపోయిద్ది మనం వేసే ఐటెమ్స్ వల్ల. ఇలా పెట్టుకుని వాటర్ అయితే పోసుకోవాలండి. నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకుంటున్నాను. మన సామాన్లకు తగ్గట్టు మనం అయితే తీసుకోవాలి. నావైతే చాలా తక్కువే ఉన్నాయి. ఇందులోనే ఒక నిమ్మకాయ అయితే కట్ చేసుకుని పిండేసుకుని ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. మన దగ్గర ఉంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చండి. ఈ పులుపు అయితే సరిపోయిద్ది. ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. ఒకసారి గరిటైతే పెట్టుకుని కలిపేసుకోవాలండి. తర్వాత అయితే మన దగ్గర ఏ షాంపూ ఉంటే ఆ షాంపూ వేసుకోండి. నా దగ్గర అయితే హిమాలయ షాంపూ ఉంది. ఇదైతే ఫుల్గా వేసేసుకుంటున్నాను. ఇది కూడా వేసేసుకున్నాక ఒకసారి అయితే మనం కలిపేసుకోవాలి. ఈ ప్రాసెస్తో కడుక్కుంటే చాలా ఈజీగా అయితే అయిపోయిద్దండి. మనం ఏం తోమక్కర్లేదు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఈ చెంబు అయితే ఉంది కదా రాగిది. ఇదైతే వాటర్ కూడా ఇంకా హీట్ అవ్వలేదు, మరగలేదు. చూడండి నేను అందులో ముంచాను లైట్ వేడికి అలా అయిపోయింది చెంబు. చేయి పెట్టి అసలు తోమవసరం లేదు. ఇలా ఒక్కసారి ముంచగానే ఆ బ్లాక్ అంతా పోయి వైట్ అయితే వస్తుంది చెంబు. ఇలాగే అన్నీ అండి. ఈ వాటర్ కొంచెం మసిలితే ఇంకా బాగా వదిలిద్ది. మనం అందులో అయితే పూజ సామాన్లన్నీ వేసేసుకోవాలి. నేనైతే ఇదిగోండి ఇవన్నీ ఒకదాని వెనకాల ఒకటైతే ఇందులో వేసేస్తున్నాను. నాకు ఇది గిన్నె చిన్నగా ఉంది. సో అందుకు ఒకదాని వెనకాల ఒకటైతే వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది కూడా వేసేసుకుంటున్నాను ఈ గ్లాసు. చూస్తున్నారు మీకే అర్థమవుతుంది. ఇంకా మిగిలినవన్నీ వెనక వేసేసుకుని ఒక 5 మినిట్స్ వాటర్ అయితే మసిలితే సరిపోతాయండి. తర్వాత ఒక 5-10 మినిట్స్ అలా వదిలేస్తే వాటర్ అయితే చల్లగా అయిపోతాయి. అప్పుడు మనం తోముకోవాలంటే తోముకోవచ్చు. లేదు ట్యాప్ వాటర్తో కడిగేసుకోవచ్చు. సామాన్లన్నీ ఇలా వేసేసుకున్నాం కదండి. ఇంకా వాటర్ మరగలేదు. ఇప్పుడైతే నా దగ్గర రాగి ప్లేట్లో వేసి చూపిస్తున్నాను చూడండి. మనం వేసుకుని జస్ట్ అలా తిప్పితే చాలు. ఆ పైన ఉన్న మరకలన్నీ పోతున్నాయి. మనము ఇలా ఒక 10 మినిట్స్ అందులోనే ఉంచేస్తే మరిగాక ఎలాంటి మరకైనా వదిలిపోయిద్దండి. ఇప్పుడు వచ్చేది వరలక్ష్మి పూజ, వినాయక చవితి ఇవన్నీ పూజల సీజన్ కదండి. అందరూ డీప్ క్లీనింగ్ చేసుకుంటారు కదా ఇల్లునైతే. ఇలా పూజా సామాన్లకి అయితే ఇదైతే చాలా ఈజీగా అయితే వదిలిపోయిద్ది. ఇది కూడా అందులో పట్టట్లేదు కాబట్టి వాటర్ అయితే ఇందులో వేసుకుని పక్కన పెట్టుకుంటున్నానండి. వాటర్ అయితే మరిగినాయి కదండి. ఒక 5 మినిట్స్ అయితే చల్లగా అయిపోతుంది. ఆ చెంబులో కూడా వాటర్ అయితే పోసి పెట్టుకున్నానండి నానిద్దని. ఇప్పుడు మనం అయితే తోమవసరం లేదు. లైట్ లోపలైతే వదిలిద్ది అనేసి తోముతున్నాను. మనం హ్యాండ్ వాష్ అయినా చేసేసుకోవచ్చండి. ఈజీగా అయితే మరకలు అయితే వదిలిపోతాయి. ఇదైతే నేను దేవుడి దగ్గరే వాడతాను ఈ పీచు స్టీల్ది. ఒకసారి అయితే ఎవరి సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు తోముకోవచ్చు. నాకైతే కొంచెం ఒకసారి తోమితే ఇంకా తెల్లగా వచ్చిద్దని నేనైతే తోముతున్నానండి. ఇంకా కొంచెం బాగా వచ్చిద్దని. ఇదైతే నేను రాగి గ్లాస్ వాటర్ది వాడతాము. వీక్లీ ఒకసారి అయితే ఇలా క్లీన్ చేసుకుంటానండి. ఇప్పుడైతే వాటర్ ఉన్నాయి కదా అని ఇందులో పోసి చూపిస్తున్నాను. ముందైతే మీరు చూసారు కదా గ్లాస్ ఎలా ఉందో. ఇలా ఒక 2 మినిట్స్ అయితే ఉంచానండి. 2 మినిట్స్ కూడా ఉంచలేదు. ఒక 1 మినిట్ అలా ఉంచి వాటర్ అయితే మళ్ళీ ఆ గిన్నెలోకే పోసేసి చూపిస్తాను చూడండి గ్లాస్ ఎలా వచ్చిందో. ఇందులో ఉంపేసాక చూసారు అసలు ఎలా అయిపోయిందో.
ఆ కొంచెం చుట్టూ బ్లాక్ కింద ఉంది కదండి, దానికోసం మనం ఒకసారి అయితే తోముకోవాలి. జస్ట్ నార్మల్గా తోమితేనే అసలు గ్లాస్ అయితే చాలా క్లీన్ అయిపోయిందండి. మనం ఇలా మంత్లీ ఒకసారి చేసుకుంటే ఇలాగే ఉండిద్దండి. తర్వాత ఇంకా నిమ్మకాయ ఉప్పు పెట్టుకుని తోమేసుకోవచ్చు. ఇలా మంత్లీ ఒకసారి అయితే డీప్ క్లీనింగ్ చేసుకుంటే సామాన్లు అయితే అసలు ఎక్కువ బ్లాక్ అయితే రాదండి, చాలా షైనీగా అయితే ఉంటాయి. మనం రోజు ఒక నిమ్మ చెక్క ఉప్పుతో అయితే కడుక్కుంటే చాలు. తర్వాత మంత్లీ ఒకసారి ఇలా ఎక్కువ ప్రాసెస్తో తీసుకున్న, టైం తీసుకున్న నెలకు ఒకసారి అయితే సరిపోద్దండి. చూసారు కదా అసలు ఎంత బాగా వచ్చిందో. ఇంకా మిగిలిన ఇత్తడివి కూడా తోమేసుకుంటున్నానండి. ఈ ఐటమ్స్ అన్న ఇత్తడి, రాగి ఇలాంటివి అయితే చాలా ఈజీగా అయిపోయిద్దండి. మనం పెద్ద పెద్ద ఇత్తడి బిందెలు అవి కడుగుతాం కదండి, అప్పుడు కూడా ఇలాంటిది అయితే చాలా ఈజీగా అయిపోయిద్ది. హారతి ఇచ్చేది కూడా కొంచెం బ్లాక్ అయిపోయింది, అది కూడా జస్ట్ మనం ఇలా తోమితే చాలు. వాటర్లో అయితే నానింది కదండి, ఒకసారి అలా అలా అనిస్తే వదిలిపోయిద్ది. ప్లేట్ కూడా ఇంక తోమేసుకుంటున్నాను. వాటర్ వేసుకుని ఇదైతే నానబెట్టలేదండి, ఆ వాటర్ ఏమి వేయకుండానే జస్ట్ అది ఒకసారి వేసి చూపించాను కదా, అలాగే వేసి ఇంకైతే తోమేసుకున్నాను. మీరు నమ్మరు, అసలు చాలా బాగా అయిపోతుందండి పని అయితే, చాలా ఈజీగా అయిపోతుంది. మనం ఆ వాటర్ మరగడానికి టైం పడుతుంది, అది చల్లారాక మనం చక్కగా కడిగేసుకుంటే చాలా ఈజీగా అయిపోయిద్ది. చూస్తున్నారు కదండి, ప్లేట్ అయితే చాలా షైనీగా వచ్చింది. ఇలాగే మనం ఇంట్లో ఏ సామాన్లు ఉన్నా ఇలాగే కడిగేసుకోవచ్చు, ఈజీగా అయితే అయిపోతుంది క్లీనింగ్. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా పడతాను. ఇప్పుడైతే నేను ఒకటి తుడిచేసుకుంటానండి టవల్తోని. తుడిచేసుకుని ఎండలో పెట్టుకుంటే ఇంకా మరకలు పడవండి, లేకపోతే వాటర్ అలా ఉండిపోయి ఆ మరకలు పడిపోతాయి. మనం ఒకసారి అయితే క్లాత్తో తుడిచేసుకోవాలి. తుడుచుకుని ఎండలో పెట్టుకుంటే మనం పూజ టైంకి చాలా అసలు మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుంది సామాన్లు చూస్తేనే. మనం ముందు రోజు ఇలా కడిగి ఎండలో పెట్టేసుకుంటే నెక్స్ట్ డేకి పూజ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. వీడియో అందరికీ యూస్ఫుల్ వీడియో అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అయితే చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సామాన్లు చూసారా అసలు ఎంత బాగా వచ్చినాయో. అంతేనండి వీడియో.